తారీఖు అమాస్ ఉగ్రవాదులు వచ్చి హోమ్ కిపూర్ పండగ ఆఖరి రోజు, మరి అది ఇశ్రాయేలు యొక్క చరిత్రలోని ఒక నీచమైన రోజు అన్నమాట. 1100 మంది పైన యవనస్తులని వాళ్ళు చంపేశారు. కొంతమందిని సెరగా తీసుకుపోయారు. ఇంకా 120 మంది ఇప్పుడు అమాస్ ఉగ్రవాదుల చేతిలోనే ఉన్నారు. ఎలా ఉన్నారో తెలియదు. వారి కొరకు మనం ప్రార్థించాలి. ఈ మా సహోదరులు గాయ్ కోహేన్ గారు మేనగోడలను కూడా చంపేశారు. హిజ్బుల్లా అమాస్ ఉగ్రవాదులు అన్నమాట. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం యుద్ధం జరుగుతూ ఉంది. ఇరాన్ వాళ్ళు మొన్న 200 మిసైల్స్ 100 డ్రోన్స్ ఒక రాత్రి శనివారం రాత్రి పంపించారు. ఐరన్ బ్రీమ్ సిస్టమ్ ద్వారా వాళ్ళు వాటన్నిటిని కూడా ఆకాశంలోనే నిర్మూలన చేశారు. ఏదో 1-2 మాత్రం రన్వే మీద పడిని. ఒక 7 సంవత్సరాల పాపకి ఆ మిసైల్ యొక్క చిన్న ముక్క వచ్చి తగిలింది. అంతకు మించి వారి అక్కడ ఏం నష్టం జరగలేదు. ప్రపంచమంతా కూడా ఇబ్బురుపోయింది. ఎందుకంటే ఆ ఐరన్ డ్రోమ్ సిస్టమ్ లేకపోతే ఇజ్రాయెల్ దేశం ఈరోజు ప్రపంచ పటంలో కనబడేది కాదు. కేవలం 90 లక్షల యూదులు వారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీరు యెరూషలేము కొరకు ప్రార్థిస్తున్నారా? ఆమేన్. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. హల్లెలూయా. ఒకవేళ యెరూషలేమును ఎవరైనా మర్చిపోతే భక్తుడు అంటాడు, నా నాలుక అంగిని అంటుకొనును గాక అన్నాడు. హల్లెలూయా. అంటే చచ్చిన వానితో సమానమని. యూదుల కొరకు మనం ప్రార్థించాలి. వారు యేసుని నిరాకరించారు. అన్ని జనులమైన మనకు దేవుడు ఆ రక్షణ ఇచ్చాడు. అయినా వాళ్ళని విడిచిపెట్టలా. మరలా వాళ్ళకి 7 సంవత్సరాల గ్రేస్ పీరియడ్గా దేవుడు ఇచ్చాడు. ఆ 7 సంవత్సరాలు ప్రపంచం మీద మహాశ్రమలైతే ఆ 7 సంవత్సరాలు వారికి అక్కడ సువార్త ప్రకటించబడుతుంది. ఆ సువార్త ప్రకటించబడటానికి మరి బైబిల్ ఆధారంగా మోషే అలాగే ఏలియాలు, ఇంతకని ఇశ్రాయేలీయులకి వారు సుపరిచితులైనటువంటి ప్రవక్తలు, వారు వచ్చి వారికి సువార్తను ప్రకటిస్తారు. 3.5 సంవత్సరాల కాలం తర్వాత వాళ్ళని యూదులు పట్టుకుని నడి రోడ్డు మీద చంపేస్తారు. వాళ్ళ శవాలు 3 రోజులు మంచుకి నాని, వర్షానికి తడిచి, ఎండకి ఎండి రోడ్డు మీద అలాగే ఉంటాయి అన్నమాట. అప్పుడు ప్రపంచమంతా కూడా దీని ద్వారా చూస్తారు వాళ్ళని. హల్లెలూయా. తర్వాత మరలా దేవుని జీవాత్మ వచ్చి ఆ శరీరాలను, ఆ డెడ్ బాడీలను తాకినప్పుడు వాళ్ళలోనికి జీవం వచ్చి వారు తిరిగి మరలా పరలోకానికి ఆరోహణమై వెళ్తారు. అప్పుడు మహాభూకంపం కలుగుద్ది. హల్లెలూయా. ఇవన్నీ జరగబోయే సంభవాలు త్వరగా జరగబోతూ ఉన్నాయి. హల్లెలూయా. మంచిది, దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1 2 3. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, 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 నీ జీవించుదాకా ప్రభు. అయ్యా స్తోత్రము, స్తోత్రము, నీ జీవించుదాకా ప్రభు. సంపన్నుడా, బహుజాలి గల ప్రభువా, కరుణా సంపన్నుడా, బహుజాలి గల ప్రభువా, దీర్ఘశాంత
కృపయు నిండియుండు ప్రభువా నా యేసు రాజా స్తోత్రము 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 నీ జీవించుదాకా ప్రభు అయ్యా స్తోత్రము ఆమేన్ స్తోత్రము నీ జీవించుదాకా ప్రభు వారికెల్లా హరిలో నున్నవాడా పిలిచెడి వారికెల్లా హరిలో నున్నవాడా మనసారా పిలిచే స్వరములు వినినా విడుదల నిచ్చువాడా ఆమె మనసారా పిలిచే స్వరములు వినినా విడుదల నిచ్చువాడా నా యేసు రాజా స్తోత్రము 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 నీ జీవించుదాకా ప్రభు అయ్యా స్తోత్రము ఆమేన్ స్తోత్రము నీ జీవించుదాకా ప్రభు అయ్యా స్తోత్రము ఆమేన్ స్తోత్రము నీ జీవించుదాకా ప్రభు మహిమనికి రాజా హల్లెలూయా 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 యేసయ్యా 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 ఈ ఆరాధనా 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 నాదా నీకే ఆరాధనా నీకే నాదా ఈ ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా నీకే నాదా యేసయ్యా నీకు వందనాలు. చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు యవనస్తులు అనేక మంది ప్రభువా ఆశతో ఈ రెండవ రాత్రి సభకు మీరు నడిపించినందుకు వందనాలు అయ్యా. వారు కాపరు లేని గొర్రెల వలె ఇసికి చెదరి ఉన్నందున ఆయన వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని ముట్టి స్వస్థపరచునని ఈ వాక్యం సెలవిస్తుంది.
దేవా, నీ ప్రజల మీద మీరు కనికరపడండి. రాత్రి నీ సేవకుని అభిషేకించి నాయన, నీ ప్రజల అక్కర్లు ఎరిగిన దేవుడు నీవే నాయన. ఏవో వార్షిక సభలుగా ఈ సభలను ఏర్పాటు చేయలేదు తండ్రి. భారభరితమైన హృదయముతో నూతన ఆత్మలు రక్షణ పొందాలని, రక్షించబడిన వారు వధువు సంగముగా సిద్ధపడి మహిమ కలిగిన రాకల్లో ఎత్తబడాలని, దేవి ప్రాంత ప్రజలకు గొప్ప విడుదల విమోచన కలగాలని నాయన, మీ సేవకులను భారభరితమైన హృదయముతో కొన్ని దినాలుగా ప్రార్థనలు చేస్తూ ఉపవాసాలతో కనిపెట్టి ఈ సభలు ఇంత చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరు ఏర్పాటు చేశారు తండ్రి. ఈ రెండవ రాత్రి ప్రభువా, ఆశతో నీ ప్రజలు ఇక్కడికి వచ్చి ఉన్నారు నాయన. ఈ సేవకులు కూడా ఈ శనివారం రాత్రి అయినప్పటికీ కూడా ఈ సభను ప్రేమించి అనేక మంది సేవకులు ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తున్న సేవకులు రావటానికి మీరు కృప చూపారు. మా మధ్య మీరు ఉన్నారు ప్రభువా. మీరు కూడి రావటమే ఒక అద్భుతమని మీరు చెప్పారు నాయన. ఇంతమందిగా మేమందరం కలిసి ఇక్కడ నిన్ను స్తుతించటానికి, ఆరాధించటానికి ఉండగా మా మధ్య ధవళ సింహాసనాసీనుడుగా మీరు ఉన్నందుకు నీకు వందనాలు యేసయ్యా. నీకు వందనాలు, నీకు వందనాలు. 10,000లలో అతి సుందరుడా, మనోహరుడా, మహిమోన్నతుడా. 10,000లలో అతి సుందరుడా, మనోహరుడా, మహిమోన్నతుడా. నీ నామం అతి మాధురం, నీ త్యాగం మహనీయం. నీ నామం అతి మాధురం, నీ త్యాగం మహనీయం. 10,000లలో చప్పట్లు కొడుతున్నాడు. అతి సుందరుడా, మనోహరుడా, మహిమోన్నతుడా. 10,000లలో అతి సుందరుడా, మనోహరుడా, మహిమోన్నతుడా. ప్రభు సన్నిధి నేను చూస్తున్నాను ప్రియులారా. మనం ఆరాధిస్తూ ఉండగానే దేవుని అభిషేకం మీ మీదకి వస్తుంది. దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఇక్కడి నుంచి పంపనై ఉన్నారు. దేవుని ప్రసన్నత నేను చూస్తూ ఉన్నాను. దేవుని అభిషేకం మన మధ్య ఉన్నది. ఈ రాత్రి ఒక అద్భుతమైన రాత్రిగా ఉండబోతూ ఉన్నది. ఆశతో వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా తృప్తి పరిచి ప్రభు ఇక్కడి నుంచి పంపనై ఉన్నారు. తల్లిదండ్రుల కన్నను, బంధుమిత్రుల కన్నను, తల్లిదండ్రుల కన్నను, బంధుమిత్రుల కన్నను ప్రేమించి నాకై నీలాచే స్నేహితుడా, ప్రాణనాథుడా. ప్రేమించి నాకై నీలాచే స్నేహితుడా, ప్రాణనాథుడా. 10,000లలో అతి సుందరుడా, మనోహరుడా, మహిమోన్నతుడా. నీ కోరాకే యేసు, నీ కోరాకే, నీ కోరాకే యేసు, నీ కోరాకే నా చేతులెత్తేదాను. మోకారించి నా శిరమును వంచి నా చేతులెత్తేదా నీ కోరాకే. మోకారించి నా శిరమును వంచి నా చేతులెత్తేదా నీ కోరాకే. పరిశుద్ధాత్మరము, పరిశుద్ధాత్మరము,
చెబుదాం. పరిశుద్ధాత్మారము యేసు పాదములు చెంత చేర్చుము. పరిశుద్ధాత్మారము యేసు పాదములు చెంత చేర్చుము. పరిశుద్ధాత్మారము హల్లెలూయా. అందరి చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పరమా తండ్రి నీకే స్తోత్రం. పరమా తండ్రి నీకే స్తోత్రం. పరమా తండ్రి నీకే స్తోత్రం. పరమా తండ్రి హల్లెలూయా 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 ఆమేన్. యేసు ప్రభువా నీకే స్తోత్రం. యేసు ప్రభువా నీకే స్తోత్రం. యేసు ప్రభువా నీకే స్తోత్రం. యేసు ప్రభువా హల్లెలూయా 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 ఆమేన్. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. హల్లెలూయా 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 ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా. అన్ని భాషలతో ప్రభువును స్తుతిద్దాం. అన్ని భాషలతో ప్రభువును ఆరాధిద్దాం. అన్ని భాషలతో మాట్లాడనుభవం వాళ్ళు స్వరమెత్తి ఓ రబా సకరు కబా బాబా బాబా ఓ రివారా సక బాబా 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 హరి 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 హరి. ఆత్మదేవా నింపండి నింపండి. ఈ ప్రజల మీద అల్లాడండి. పరిశుద్ధాత్మ దేవా నూతన అభిషేకం. తెరవబడిన ఆకాశం. ఆమేన్ 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 ఆమేన్. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. నీకే ఆరాధన ఆరాధన
అభిషేకం. హల్లెలూయా. రబా మహిమ నీకే రాజా, మహిమ నీకే. అల్లారండి అల్లారండి పరిశుద్ధాత్ముడా, నింపండి నింపండి నింపండి. కొలత లేనాత్మ శీలమండలోతుల నుంచి మోకాళ్ళనులోంచి మొలలోతులోంచి రొమ్ములోతులోంచి ఈది ఈది ఆడి ఆడి ఆరాధించినట్లుగా అభిషేకం అభిషేకం. హల్లెలూయా. రబా నింపండి 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 నింపండి. కొలత లేని అభిషేకం. హల్లెలూయా. ఓ దేవుని అభిషేకంతో నింపబడింది. హల్లెలూయా. దేవుని బలమైన అభిషేకం, దేవుని సన్నిధి. హల్లెలూయా. మహిమ మహిమ. దేవుని వెలుగు ప్రకాశించునుగాక. హల్లెలూయా. నీకే యేసయ్యా, యేసయ్యా, నీకే ఆరాధన 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 ఆరాధన. ఓ హో హో రబా బాబా బాబా. అగ్ని 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 అగ్ని. దేవుని శక్తిని మీగ ఆవరించేది. ఓ ప్రాంగణమంతా కూడా దేవదూతల సైన్య సమూహాలు ఇక్కడ సంచరిస్తూ ఉంది. హల్లెలూయా. బలమైన అభిషేకం నేను చూస్తున్నాను. హల్లెలూయా. దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నది. హల్లెలూయా. మహిమ నీకే రాజా. అల్లాడే తెరవబడిన ఆకాశం, నేత్రాలు తెరవబడిన గాక. దేవుని మహిమ కన్నులారా చూచున్నట్లుగా పరిశుద్ధాత్ముడా అభిషేకించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమ నీకే రాజా, మహిమ నీకే, మహిమ నీకే, మహిమ నీకే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహిమ నీకే రాజా, మహిమ నీకే, మహిమ నీకే. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. మహిమ మహిమ మహిమ. దేవుని అభిషేకం, దేవుని అభిషేకం. హల్లెలూయా హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. మహిమ నీకే రాజా, మహిమ నీకే, మహిమ నీకే, మహిమ నీకే. హల్లెలూయా. ఈ బూర ఊదుతున్నప్పుడు శక్తి కొలది దేవుని స్తుతిస్తూ చప్పట్లు కొడుతూ ఆర్భాటం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మీకున్న బంధకాలు కట్లు అన్ని తెంచివేసి ఎరికో కోట గోడలు కూల్చబడినట్లుగా మీ ఎదుట ఏవైతే ఆటంకాలుగా అడ్డుబండలుగా ఉన్నాయో వాటన్నిటిని దేవుడు తొలగించి వేస్తారు. అందరూ చప్పట్లు కొడతా. హల్లెలూయా హల్లెలూయా. సమస్త స్తుతి ఘనత మహిమ మన రక్షకుడైన యేసు ప్రభుల వారి నామమునికే కలుగును గాక. హల్లెలూయా. యేసు రక్తమునికే, చెప్పండి గట్టిగా, యేసు రక్తమునికే. జై యేసు, జై జై అని జై యేసు, జై యేసు, జై యేసు. యేసు రక్తమునికే, యేసు రక్తమునికే. హల్లెలూయా. మరొకసారి ఊద్దాం. మీరు గట్టిగా శక్తి కొలది చప్పట్లు కొడుతూ నోటితో దేవుని స్తుతిస్తూ దేవుని సన్నిధిలో గొప్ప ఆర్భాటం చేయండి. మీకు గొప్ప విడుదల కలిగినట్లుగా దేవుని స్తుతించండి.
ఆర్భాటముతో ప్రధాన దూతల శబ్దముతో మేఘారూఢుడై మన ప్రభు యేసు రానయ్యున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఎలుగు మీ మీద ప్రకాశించునుగాక. ఆయన శాంతి సమాధానములు మీకు సమృద్ధిగా ప్రభు అనుగ్రహించునుగాక. మీ కలిమియు సంపదను దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. సిద్ధపడిన వధువు సంగమై మహిమ కలిగిన రాకడలో ఎత్తబడి ఆయన సింహాసనం ఎదుట ఉండు కృపను మీ అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా కూర్చో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ఆమేన్. నేను ఒక చాలా నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చానండి. దరిద్రం అంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు. కష్టాలు, శ్రమలు, శోధనలు అన్నీ కూడా తెలుసు. తినటానికి లేక, ఉండటానికి లేక, నివసించటానికి సరైన స్థలము లేక, పడుకుంటానికి లేక, చాలా చాలా అంటే ఎలా చెప్పాలంటే గబ్బ దరిద్రం అంటారే, అలాంటి గబ్బ దరిద్రమా అయిన పరిస్థితుల్లో నుంచి నేను వచ్చాను. కనుక మీ శ్రమలు, మీకున్న ఇబ్బందులు, మీకున్న కష్టాలు, మీరు పడుతున్న ప్రయాసం అంతా కూడా నేను ఎరిగి ఉన్నా, నాకు తెలుసు. మా అమ్మ ప్రభు కొరకు ఎన్నో శ్రమలు అనుభవించింది. దరిద్రం అంటే ఎలా ఉండేదంటే మా ఇంట్లో మా అమ్మ అప్పుడు సంతల్లో జనతా సీరలు అని అమ్మేవారంట. అవి సంవత్సరానికి ఒక 2 సేర్లు మా నాన్న కొనటమే కష్టం అన్నమాట. అలా కొనిన చీరలు కొన్నాళ్ళకి సిరిగిపోతూ ఉండగా సూదితో ఆమె కుట్టుకుని ఒక పక్కంతా కుట్లు అయిపోతే ఆ కుట్లు కనబడుకోకుండా తిరగేసి కట్టుకునేదంట మా అమ్మ. అంత పేదరికం, అంత పేదరికం అన్నమాట. రాత్రి మిగిలిన అన్నం నీళ్ళల్లో వేస్తే ఆ నీళ్ళల్లో వేసిన అన్నం ఉదయకాలము పిండుకుని పళ్ళెములో పెట్టుకుని మళ్ళీ నీళ్లు పోసుకుని కొంచెం ఉప్పేసుకుని తిని బడికి వెళ్ళే పరిస్థితి. నేనేమి పెద్ద ఎంబీబీఎస్ ఏం చదవలేదు. 10th క్లాస్ ఫెయిల్ అనమాట. 184 మార్కులు వచ్చినాయి 10th క్లాస్. ఇంకంతే, ఇంకా చదవలేదు ఇక. హల్లెలూయా. మన ప్రభు నేల నుండి దరిద్రం లేవనెత్తి తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టగలిగిన దేవుడు. హల్లెలూయా. అలాంటి నన్ను దేవుడు ఇప్పటికి 8 సార్లు విదేశీ పర్యటనలు చేశాను. దాదాపు 12 దేశాలకు వెళ్ళొచ్చాను. హల్లెలూయా. రేపు వచ్చే జూన్ 27వ తారీఖు అమెరికా వెళుతూ ఉన్నాను. హల్లెలూయా. రేపు వచ్చే సేవకులు జాన్సన్ గారు, నేను కలిసి అమెరికాకు వెళ్తున్నాను. మరి ఇవన్నీ ఎలా సాధ్యం? పొట్ట కోస్తే ఒక్క ఇంగ్లీష్ ముక్క రాని నన్ను దేవుడు అలా ఎలా తీసుకెళ్ళగలుగుతూ ఉన్నాడు? అదే దేవుని కృప. చెప్పండి, అదే దేవుని కృప. హల్లెలూయా. నేను నమ్ముతాను దేవుని వాక్యాన్ని. యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉండును. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేయుదురు. హల్లెలూయా. దేవుడు నీకు తోడైతే ఎక్కలేనిదేమీ లేదు,
దాటలేనిది ఏమీ లేదు, ఈదలేనిది ఏమీ లేదు. చెప్తారా ఈ మాటలు నాతో? దేవుడు నాకు తోడైతే ఎక్కలేనిదేమీ. శిఖరాలు ఎక్కిన అనుభవం ఉంది. ఎలా? విమానములో, ఇంటర్నేషనల్ విమానము భూమికి దాదాపుగా 800 కిలోమీటర్ల హైట్లో వెళ్తుందన్నమాట. 8000 కిలోమీటర్ల స్పీడ్లో. హల్లెలూయా. అలాగే లోయలోకి దిగిన అనుభవం ఉంది. అంతకంటే పెద్ద పరిస్థితులు ఇంకేముండవు. నాకు ఒక భార్య, 2 పిల్లలు. కుమారుడు శామ్యుల్ పిన్ని, కుమార్తె సూసన్న. కుమారునికి 19 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, అనగా 2009 ఆగస్టు 16 ఆదివారం సాయంకాలం 5 గంటలకి ఆయన దైవ సన్నిధికి వెళ్ళాడు. అప్పటికి ఆయన వయసు 19 సంవత్సరాలు. ఇంకా తండ్రికి అంతకంటే పెద్ద లోయ అనుభవం ఏమైనా ఉంటుందా? ఒకే ఒక్క కుమారుడు నా ప్రక్కన నిలబడి ఉన్నప్పుడు వెనకమాలుగా చూస్తే ఎవరు పాస్టర్ గారు అన్నంతగా నా అంత అయ్యాడు. నేను లేనప్పుడు వెనకమాలు చూసి పాస్టర్ గారండి అనేవాళ్ళంట. వెనక తిరిగితే ఆయన ఇలా తిరిగితే, ఓ బాబు నువ్వా, నాన్నగారు లేరా అనేవాళ్ళంట. అంత కుమారుడు దైవ సన్నిధికి వెళితే తండ్రికి అంతకంటే లోయ అనుభవం ఏమైనా ఉంటుందా? మాట్లాడతారు మీరు? అలసిపోయారేం పాపం. ఈరోజు 43-44 డిగ్రీలు ఉందంట. రాగల రేపటి నుంచి మే 2-3 తారీఖుల వరకు 50 డిగ్రీలకు కూడా వెళ్ళిపోద్దంట. దయచేసి ఈ ఎండాకాలంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ చల్ల నీళ్లు తాకండి. ఈ డ్రింక్స్ అస్సలు తాకండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. హల్లెలూయా. ఎండ తాపానికి తట్టుకోలేక ఈ డ్రింక్స్, చల్లటి నీళ్ళు, ఫ్రిడ్జ్లో నీళ్లు తాగితే అది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. తాకండి. ఆరోగ్యం, మనకు దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. మంచి ఆరోగ్యం కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నా మాట మీకు అందరికి వినపడుతుందా? చక్కగా వినపడుతుందా? మంచిగా అర్థమవుతుందా? తెలుగేనే నేను మాట్లాడేది. అంతకంటే నాకేమొచ్చు తెలుగు కంటే? హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అంత వయసులో కుమారుడు దైవ సన్నిధికి వెళ్ళాడు. కంటి నీరు పెట్టలేదు. నీ చిత్తమే జరుగునుగాక, అవునని కాదని నేను చెప్పజాలు అని ప్రభువుకు చెప్పాను. ప్రభువుకు అప్పగించు, అంతే. హల్లెలూయా. కనుక దేవుడు నీకు తోడైతే ఎక్కలేనిదేమీ లేదు. దేవుడు నిన్ను నీ అర్హతకు మించి, నీ స్థితికి మించి దేవుడు నిన్ను తీసుకువెళ్ళగలడు ఉన్నతమైన అనుభవాలకి. హల్లెలూయా. నాకు ఏ అర్హతలు లేవు, ఏ యోగ్యతలు లేవు. హల్లెలూయా. దేవుడు నాతో ఉన్నాడు గనక, ఆయన సన్నిధి నాతో ఉంది గనక దేవాది దేవుడు అంత ఉన్నతంగా దేవుడు ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు. దేవునికే మహిమ. హల్లెలూయా. ఖచ్చితంగా రాగల దినాల్లో మీ అనుభవాల్లో కూడా ఈ పరిస్థితులను మీరు చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం. మీరు ఆరాధిస్తున్న దేవుడు అసాధారణమైన కార్యములు చేయగలిగిన దేవుడు. మనము దేవుణ్ణి ఎలా చూడగలుగుతున్నామంటే, ఒక గొప్ప మహారాజు దగ్గరికి వెళ్ళి, హల్లెలూయా, మనం ఏమడుగుతున్నాము అంటే, శ్రీ 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 మహారాజుల వారు వందనాలు, పాదాభివందనాలని ఒక చేరు బియ్యం ఇస్తారా అంటున్నాం. ఏమంటున్నాం? చెప్పండి, ఏమంటున్నాం? ఒక చేరు బియ్యం ఇస్తారా ఈ రోజుకి అంట. హల్లెలూయా. ఆయన చిర్రెక్కి ఏమంటాడు? వీడి తలకాయ తీసేయండి అంటాడు. ఎందుకు? శ్రీ 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 మహారాజుల వారి దగ్గరికి వెళ్ళి చేరు బియ్యం అడిగితే తలకాయ తీకేమంటాడు? ఒక 200 లారీలు బియ్యం పంపించండి అంటే
ఎస్, నీకు పంపిస్తానంటాడు. హల్లెలూయా. మనం ఇప్పుడు దేవుణ్ణి అదే అడుగుతున్నాం. ఏమడుగుతున్నాం? హల్లెలూయా. ఆయన కోట్ల 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 దేవదూతలతో, శరాబులు కెరాబులు దూతగణములతో ఆయన ఆరాధించబడుతున్నాడు. స్తుతియు మహిమ ఘనత శక్తి బలము రాజ్యము జ్ఞానము నిరంతరము ఆయనదే అయి ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నాం మనం? హల్లెలూయా. ఒక చేరు బియ్యమిస్తారా అని అడుగుతున్నాం. ఏమంటారు? తలకాయ తీసేయండి అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎండి ఆయనదే, బంగారం ఆయనదే, గ్రానైడ్ ఆయనదే, మార్బుల్ ఆయనదే. హల్లెలూయా. ఆయన భూమికి పునాది వేసినప్పుడే భూమిలో ఇవన్నీ దేవుడు పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి మహాదేవుణ్ణి మన మైండ్కి ఆయన ఇంక అర్థం కాల. అందుకని ఆయన్ని ఏమడుగుతున్నామంటే ఏవో చిన్ని చిన్ని అడుగుతూ ఉన్నాం. వాక్యం చెప్తూ ఉంది, గొప్ప యోచన గొప్ప కార్యాలు జరిగిస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు ఈ దినము నుండి మీరు గొప్ప యోచనలతో, అంటే గొప్ప ఆలోచనలతో ప్రభుని అడగండి. ఆమేన్. ఈ సంవత్సరం ఇది ఏప్రిల్ 27 కదా ఈరోజు. ఎప్పటికీ నేను ఒక వారం రోజులు ప్రభుని అడిగాను. ఏమని అంటే జనవరి 11వ తారీఖు నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నాకు ఒక కొత్త బుల్లెట్ కావాలన్నాను. ఏంటిది? వారం రోజులే 2,92,000తో కొత్త బుల్లెట్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. అది అయిపోయిన తర్వాత ఫిబ్రవరిలోనికి వస్తూ ఉండగా నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నేను అమెరికా వెళ్ళాలన్నాను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. నన్ను అమెరికా తీసుకెళ్ళాలి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు అన్నాను. నెల 15 రోజుల్లో అమెరికా వెళ్ళటానికి అన్నీ దేవుడు సిద్ధం చేశాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఆమేన్. నాకు బొంబాయి వెళ్ళి ఈ తంబ్ వేయాల్సి వచ్చింది. చెన్నైకి వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వచ్చింది. ఇవన్నీ అనుకోకుండా దేవుడు అలా సమకూర్చి దేవుడు అద్భుతంగా దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. 2026 వరకు చదువుకున్న వాళ్ళకి తెలుసు అమెరికాకి స్లాట్స్ లేవు, అంత బిజీగా ఉంది. ఇలాగూ వెబ్సైట్లో పెడితే అలా అయిపోతూ ఉన్నాయి. నేను ముందుగా ఆ యొక్క కన్సల్ట్ ఆఫీస్ వాళ్ళని అడిగితే చాలా కష్టమండి అన్నారు. మీరు ట్రై చేయండి అన్నాను. మీరు ట్రై చేయండి అన్నా. హల్లెలూయా. అద్భుతముగా అన్ని నెల 15 రోజులు అన్నీ అయిపోయినాయి. ఫ్లైట్ టికెట్స్ సహా కొనేసాం. జూన్ 27వ తారీఖు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్ళి ఉదయం 8 గంటలకి దుబాయ్ వెళ్ళాలి. దుబాయ్ నుంచి అమెరికా DC అంటే వాషింగ్టన్ DC, అక్కడ నేను దిగుతాను. అక్కడి నుంచి యూనివర్సిటీ వర్జీనియా రాష్ట్రానికి వెళ్ళాలి, వాళ్ళు వచ్చి తీసుకువెళ్తారు. ఈ మాటలు ఎందుకు మీతో చెప్తున్నానంటే మనము ఆరాధిస్తున్న దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యము చేయగలిగిన దేవుడు. నమ్మితే చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి ఏది నీకు అసాధ్యముగా ఉన్నదో దావీదు అంటారు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించువాడవు నీవే, ప్రాకారాలు దాటించగలిగిన దేవుడవు నీవే, యుద్ధ దినమున నాకు ఎత్తైన ప్రాకారముగా నిలబడేవాడవు నీవే అన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు కొంచెం ఆసక్తిగా ఉండాలి. కొంచెం మంచి గాలి వస్తుంది అనుకుంటా. వస్తుందా? దానికి ఏమొస్తుంది? కొంచెం నిద్ర వస్తుంది. ఆమేన్. ఎందుకంటే పగలంతా ఎండలో ఉన్నాం కదా. ఆమేన్. ఆయనను
మీరు కొంచెం దేవుని మాటలు వినాలి. హల్లెలూయా. కొంచెం ఆసక్తిగా వినాలి. ఏవో కళ్ళబొల్లి మాటలు 4 మాటలు చెప్పి వెళ్ళటానికి రాలేదు. మా కన్నులు ఏటిని చూచెనో, మా చెవులు ఏటిని వినినో ఆ మాటలే చెప్పటానికి నేను వచ్చాను. నేను యేసు ప్రభువుని చూచాను. ఆయన నేను చూచాను. ఆయన మహిమతో నన్ను నింపాడు. ఆయన తన రక్తముతో నన్ను కడిగాడు. హల్లెలూయా. నేను ఆయన్ని చూచాను గనుకే అలాంటి కష్టాలు నాకు తెలుసు, ఆయన కృపను నేను అనుభవిస్తూ ఉన్నాను. కష్టాలు కూడా నాకు తెలుసు. ఊహకు మించిన శ్రమలు కూడా నేను అనుభవిస్తూ వచ్చాను. శ్రమలు కూడా నాకు తెలుసు. ఎంతటి శ్రమలంటే, నేను ఇప్పుడు ఎలా కృపను అనుభవిస్తున్నానో అలాంటి శ్రమానుభవాలు కూడా నేను అనుభవించాను. అందుకని ఆయన ప్రేమను నేను చెప్పగలను. హల్లెలూయా. అనుభవించి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. దేవుని స్తుతించండి. హల్లెలూయా. మీ నోటిలో దేవుని స్తుతి పెట్టుకోండి. ఊరికే ఏవో అనాలోచనగా ఉండదు. కొద్ది మాటలు జాగ్రత్తగా వినాలి. మీ విశ్వాసాన్ని దేవుడు బలపరచాలి. మీ ప్రార్థనా జీవితాన్ని దేవుడు రేపాలి. మీలో ఉన్న కోరికలు, ఆశలను దేవుడు బయటికి తీసుకుని వచ్చి వాటిని నెరవేర్పులోనికి తీసుకుని రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మా గ్రామములో నేనే దరిద్రుని. చెప్పాగా ఎంత దరిద్రమో. హల్లెలూయా. ఈరోజు మా గ్రామములో నేనే ధనవంతుని. హల్లెలూయా. చెప్పరా గట్టిగా. ఆమె ఎలా సాధ్యం? నా ప్రభువుకి సమస్తము సాధ్యమే. నీ కన్నీరు తుడవటం నా ప్రభువుకు సాధ్యమే. నిన్ను లేవనెత్తటం నా ప్రభువుకు సాధ్యమే. నిన్ను బలపరచటం నా ప్రభువుకు సాధ్యమే. నీ కొరకు ఆశ్చర్య అద్భుత కార్యములు చేయటం నా ప్రభువుకు సాధ్యమే. నీ అవమానమును, నిందను కొట్టివేసి నీ ముఖమును చెక్కుముక్కు రాతి వలె చేయటం నా ప్రభువుకి సాధ్యమే. ఆమేనని చెప్పరే. మీరు ఆమేనని చెప్పాలమ్మా. అది అప్పుడు మీ మీద ఆ కృప నిలిచి ఉంటుంది. మీరు దేవుని స్తుతించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏ గ్రామంలో ఎలివేయబడ్డామో, ఏ గ్రామంలో దరిద్రతను అనుభవించాను, ఏ గ్రామంలో ఆ విగ్రహారాధన ద్వారా వచ్చిన శాపాన్ని, పాపమును నేను అనుభవించాను, అదే శాపమును, పాపమును క్రీస్తు తన రక్తము చేత కొట్టివేసి అదే గ్రామములో దేవుడు తలగా దేవుడు చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మీ సేవకులకి నేను బాగా తెలియకపోవచ్చేమో కానీ మీ దగ్గరికి వచ్చే జోసఫ్ రాజు గారు ఉన్నారే, ఆయనకి నా చరిత్ర అంతా తెలుసు. హల్లెలూయా. నేను ఆయన గురించి ఎక్కువగా అంటే ఆయన ఇప్పుడు స్థితిని కాదు కానీ ఆయన ప్రారంభ స్థితిని, ఆ ప్రారంభ స్థితిలో ఆయనకి ఎంత పుషింగ్ ఇచ్చానో ఆయన్ని అడగండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఆ దైవజనుడిది కూడా గొప్ప సాక్ష్యం. జోసఫ్ రాజ్ ఒకరోజు 96వ సంవత్సరం 1996వ సంవత్సరం మే నెలలో ఆయన ఉంటున్న దైవజనుడు మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి రమ్మని పిలిస్తే నేను వెళ్ళాను. జోసఫ్ రాజు గారు నిలబడి ఒక పాట పాడుతూ ఉన్నాడు. వెనకమాల కూర్చుని ఉన్నా నేను. దేవుని ఆత్మ నాతో చెప్తూ ఉంది, అతనికి నీవు బట్టలు కొనివ్వాలి అని. అప్పటికి అతనికి ఒకే ఒక ప్యాంటు, ఒకే ఒక సొక్కా ఉంది. దాన్నే ఉతుక్కోవటం వేసుకోవటం. ఏంటో దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంది అని నేను గమనిస్తే, రేపు ఉదయం నువ్వు ఆయనకి ఒక మంచి బట్టలు కొనివ్వాలని అంటే, వెంటనే దేవుని ఆత్మకు నన్ను నేను అప్పగించుకొని అతన్ని ఒక సెంటర్కి, అంటే మా ఇయరింగ్ క్లాక్ అనే సెంటర్కి పిలిపించి ఒక ప్యాంటు, షర్టు, బనీ, డ్రాయర్లు, అలాగే టవాల్ అవన్నీ కొని ఆయనకి ఇవ్వటం జరిగింది. హల్లెలూయా. అలాంటి స్థితి నుంచి
ఈరోజు దాదాపుగా 1.5 కోటి అనుకుంటా, 1,80,00,000 అంత ఇల్లు కట్టాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా సాధ్యం? దేవునికి సమస్తము, చెప్పండి గట్టిగా, దేవునికి సమస్తము, చెప్పండి, దేవునికి సమస్తం. పురుషులు కూడా మాట్లాడండి. మేమేమో చెప్పట్లా, మీ విశ్వాసాన్ని కొంచెం రేపాలని. దేవుడు ఏమి చేయగలడో, అవును నేను చెప్తున్నాను, మీరు ఆలోచించండి. నేను చెప్పింది ఇంటికి వెళ్ళి మహారాజు అయి ఉన్నటువంటి గొప్ప రాజు దగ్గరికి మనం వచ్చి ఏమడుగుతున్నామంటే, ఒక చేరు బియ్యం ఇవ్వా, నాకు అది చేయవా, ఇది చేయవా అని ఏవో స్వల్పమైన వాటిని అడుగుతూ ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమని? మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునంటే ఏవో భౌతికమైనవి, అవి కూడా ఒక సామాన్యుల దగ్గరికి వెళితే మన అవసరాలు తీర్చగలిగినవి మహారాజు అయిన దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం. హల్లెలూయా. మీరు అడిగే తీరుని దేవుడు మీరు మార్చుకోగలిగితే దేవుడు మీ కొరకు అసాధారణమైన కార్యాలు మీ కొరకు చేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు నీతి యెహోవా కనుదృష్టి నీతిమంతుల కొరకు, నమ్మకస్తుల కొరకు లోకమంతా సంచరిస్తూ ఉందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక ఆసక్తి కలిగిన, భక్తిలో ఆసక్తి కలిగిన ఒక స్త్రీని మీ ముందుకు తీసుకొస్తాను. యోహాను సువార్త 20 చదవండి. యోహాను సువార్త 20 త్వరగా. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందెల కడ సమాధి వద్దకు వచ్చెను. హల్లెలూయా. చెప్పండి, ఎవరు అండి ఆమె? మీరు చెప్పాలి అందరూ స్వరమెత్తి. ఎవరామి? చెప్పండి గట్టిగా, ఎవరామి? పరిశుద్ధ గ్రంథములో మరియా అనే పేరు కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని మగ్దలేని మరియా, యేసు ప్రభు తల్లి అయిన మరియా, అలాగే పేతురు యోహానులు, యాకోబు యోహానుల యొక్క తల్లి అయినటువంటి మరియా అనే అలాగ పేర్లు రాయబడి. ఈమె మగ్దలేని మరియా అంటే మగ్దాలి గ్రామానికి చెందింది. హల్లెలూయా. ఈమెకి 7 దెయ్యాలు పట్టినాయండి. 7 దయ్యాలు పట్టి బహుగా ఆమె జీవితాన్ని నాశనం చేయబోతూ ఉండగా, ఒక దెయ్యం పడితేనే చాలా కష్టం ఆ వ్యక్తిని స్వాధీనపరచటం. అలాంటిది ఈమెకి 7 దయ్యాలు పట్టి ఆ దెయ్యములు ఆమె జీవితాన్ని ఇసికిచ్చేస్తూ ఉండగా, ఆమె జీవితాన్ని పాడు చేస్తూ ఉండగా, ఆమె జీవితాన్ని చిరాకు పెడుతూ ఉండగా, ఆమె మనసులో నెమ్మది లేక, ఆమె హృదయంలో నెమ్మది లేక, శరీరం అంతా కూడా ఆ దెయ్యములు ఆమెని బంధించి నాశనం చేయబోతూ ఉండగా, దేవుడు ఆమెని కరుణించి, వెలుగైన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, విమోచన కలగచేసే దేవుడు, రక్షణ కలిగించే దేవుడు ఆ దెయ్యముల నుంచి ఈ మరియను విడిపించాడనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పటి నుండి ఆమె యేసు ప్రభు యొక్క శిష్యులతో కూడా కలిసి ఆయనకు పరిచర్య చేసి ఒక స్త్రీగా మారిపోయింది. ఎందుకంటే నాశనం అయిపోయిన జీవితాన్ని, ఈ దెయ్యములు నన్ను చివరికి చంపి నన్ను నరకానికి తీసుకుని వెళ్ళాయి, అలాంటి నా మీద కరుణామయుడైన దేవుడు కనికరించి నా బ్రతుకుని మార్చి, నా జీవితాన్ని మార్చి, చీకటిలో నన్ను వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. నా జీవితానికి ఒక వెలుగు కలిగింది. సమాజంలో మరలా గౌరవప్రదమైన జీవితాన్ని నేను జీవించగలుగుతున్నానని అప్పటి నుండి ఆమె యేసు ప్రభు పరిచర్యలోనికి వచ్చిందనమాట. ఆమె యేసు ప్రభుని తీసుకువెళ్ళి ఆ అరిమతా యోసేపు, నికోదేము ఆయన్ని తీసుకుని వెళ్ళి ఆ సమాధుల తోటలో ఆయన దేహాన్ని పెట్టి, నికోదేము తీసుకొచ్చినటువంటి 150 షేర్ల కంటే ఎక్కువైన శ్రేష్టమైన తైలమును, అలాగే అరిమతా యోసేపు తీసుకొచ్చిన ఆ శ్రేష్టమైన ప్రశస్త వస్త్రాలను చుట్టి ఆయన దేహాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టారు అంటే ఆ క్రొత్త సమాధిలో పెట్టి రాయిని దొర్లించి సాయంకాలం 6 తర్వాత ఇంకా ఎవ్వరు ఏ పని చేయకూడదు కనుక వారందరూ కూడా త్వరగా ఇంటికి వెళ్ళిపోయారు. 3వ దినమున యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 3వ దినమున ఆ దేహమునకు వారు మరలా తైలములు పూస్తారు గనక అవి తీసుకుని
ఆదివారము 3వ దినము మగ్దలేని మరియ మరికొంతమంది స్త్రీలు ఆయన శిష్యులు అందరూ కలిసి ఆ సమాధుల తోటకు వచ్చారు. పెందలకడ. హల్లెలూయా. ఏమి రాయబడింది అక్కడ? పెందలకడ. హల్లెలూయా. చెప్పండి. ఎప్పుడు? పెందలకడ. ప్రియమైన తల్లులారా, మీకున్న బాధ కష్టములు నాకు తెలుసు. హల్లెలూయా. మీరు కట్టవలసిన డ్వాక్రా గ్రూప్స్ కూడా నాకు తెలుసు. హల్లెలూయా. మన డ్వాక్రా గ్రూప్ వాళ్ళు మా ఊరిలో మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకుని 9 మంది అంటున్నారు, ఆ బుదరుష్టపు బొండ కట్టి సావలా, అందుకే మనకి డబ్బులు ఆగిపోయినాయి అంటున్నారు. హల్లెలూయా. ఇదే మాట అన్నారండి. మీకు అర్థం కావాలని ఆ మాట నేను కూడా అన్నాను. హల్లెలూయా. మిగిలిన 9 మంది కట్టపోతే ఒక ఆమెను ఏమంటారు? ఈ మాటలే అంటారు. హల్లెలూయా. అంతకుముందు మీటింగ్ పెట్టి వస్తే అది దిగేస్తుందంట, కానీ నువ్వు ఎక్కవే అంటుంది. ఎక్కడికి అంటే ఏంటి? ఆ పేషెంట్గా దిగేస్తుందంట, నువ్వు ఎక్కువ అంటుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని ఉన్నా ప్రభునందు ప్రియమైన వారులారా, నీ కష్టముగానే ఉన్నది, నీ బాధగానే ఉన్నది నాకు తెలుసు. అందుకే నేను చెప్తాను, ప్రియమైన తల్లులకి ఎక్కువ భారం ఉంటుంది కుటుంబం మీద. భర్త పట్టించుకోకపోయినా మరి పిల్లల గురించి, కుటుంబం గురించి, వయసు వచ్చిన పిల్లల గురించి, వివాహం అవ్వాల్సిన పిల్లల గురించి, వివాహమైన పిల్లల గురించి భారం అంతా కూడా తల్లులకే ఉంటుంది అనమాట. అందుకని వాళ్ళు చివరికి ఎలా అయిపోతారంటే చీకి ఏమైపోతారు? చీర చీకిపోతే ఎలా అయిపోతుందో అలాగైపోతారు. అందుకని మీకు చెప్తున్నాను, మీ కష్టము బాధను ఎరిగిన దేవుడు ఉన్నాడు. ఆయన సన్నిధిలో మీరు దేని మీద మనస్సు పెట్టాలి అంటే ఆయన మీద మనస్సు పెట్టి పెందలకడలేసి మీరు మీ ఇంటిలో ధూపం వేస్తే ఆ ధూపము ద్వారా మీ కుటుంబంలో దేవుడు ఆశీర్వాదములను దేవుడు అనుగ్రహిస్తాడు. మీ భర్తని దేవుడు దైవ మార్గములోకి తీసుకొస్తాడు. మీ పిల్లలను దేవుడు దైవ మార్గములోనికి తీసుకొస్తాడు. ఏవి కొదువుగా, ఏవి కొరతగా, ఏవి సమస్యగా, ఏది ఇబ్బందిగా ఉన్నదో వాటన్నిటిని తీర్చగలిగిన సమర్థుడైన దేవుడు నీతో ఉన్నాడు. నువ్వేం చేయాలి? పెందలకడలేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఆమె భక్తి చేయటమే కాదు, ఆ భక్తిలో ఆసక్తి ఉండాలి. భక్తి చేయటమే కాదు, ఆ భక్తిలో శక్తిని ఎరిగి భక్తి చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దీని మీద మనసు కాదు, నీవు సజీవుడైన యేసు మీద మనసు ఉంచు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 3 పార్టీ వాళ్ళు ఈ 13వ తారీఖు లోపే వస్తారు మీ ఇళ్ళకి. ఏవో ఇస్తారు, అంతకు మించి ఏమీ ఇవ్వరు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. మీరు నీతి కలిగిన విశ్వాసులు అయితే మాకు వద్దని చెప్పాలి. మీరు డబ్బులు తీసుకోకూడదు, ఎలక్షన్ డబ్బులు మీరు తీసుకోమాకండి. నా మాట నమ్మండి. నీతి కలిగి జీవించండి. దేవుని దగ్గర ప్రార్థన చేయండి. కన్నీరు కార్చండి. దేవుడు మీ కన్నీటిని పన్నీరుగా మారుస్తాడు. హల్లెలూయా. మా తల్లి మా ఇంట్లో కన్నీరు కార్చేది. ఎంత కన్నీరు అంటే ఆ పేడతో అలుకుతారు కదా ఇల్లు, అలాంటి ఇల్లు అన్నమాట మా ఇల్లు. మా అమ్మ కూర్చుని ప్రార్థన చేస్తుంటే ఆమె ఎదుట ఒక చెంబుతో నీళ్లు ఒలకేస్తే, అంటే చెంబుతో నీళ్లు ఒలికితే ఎలా తడిసి ఉంటుందో మా అమ్మ ముందు ఆమె కార్చిన కన్నీరు అలాగూ తడిచింది. అందుకని ఈరోజు మా గ్రామంలోనే దేవుడు నన్ను, మా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. హల్లెలూయా. రోడ్డు ప్రక్కన బహిర్భూములో ఉన్నటువంటి మమ్ములని దేవుడు గౌరవప్రదముగా ముందు గ్రామములోనికి తీసుకుని వెళ్ళి ఒక ఉన్నతమైనటువంటి కృపను దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. 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 చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ కన్నీటిని దేవుడు నాట్యముగా మారుస్తాడు. నీ కన్నీరుని దేవుడు పన్నీరుగా మారుస్తాడు. పక్క వాళ్ళు చేయి పట్టుకుని చెప్పండి, నీ కన్నీరు పన్నీరుగా దేవుడు మారుస్తాడని చెప్పండి. ఒకళ్ళిద్దరు ముగ్గురికి చెప్పండి. నా వైపు చూస్తారేంటమ్మా బాబా? ఒకళ్ళు చెప్పండి, ఒకళ్ళు చెప్పండి. హల్లెలూయా. సహోదరి, నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో, ఈ దినము ఒక దినమున దేవుడు నీ కన్నీటిని పన్నీరుగా మారుస్తాడని చెప్పండి. గట్టిగా చెప్పండి అమ్మా. పక్క వాళ్ళు మీకు ఈ రోజులా పడదా? వాళ్ళకి మీకు పడుతుందా? చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా చేయబట్టి చెప్పండి. మీ కన్నీటిని దేవుడు పన్నీరుగా మార్చునుగాక. మీ కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చునుగాక. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా.
దేవుణ్ణి నమ్మక ముందు మనము దరిద్రులం. దేవుని నమ్మిన తర్వాత మనం దరిద్రులుగా ఉంటే నీవు భక్తిగా చేయటం లేదని అర్థం. హల్లెలూయా. నాతో కూడా ఒక ఆయన వచ్చారు, లేచి నిలబడి. ఆయన పోతార్లంక సుబ్బారావు గారు. మా దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన హెల్పర్గా చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఆయన ఉయ్యూరు టౌన్కి లైన్ ఇన్స్పెక్టర్. ఉయ్యూరు పట్టణ టౌన్కి లైన్ ఇన్స్పెక్టర్. ఇప్పటికి దాదాపు 3 ఎకరాల పొలం కొన్నారు. ఈ ఒంగోలు అద్దంకి దగ్గర ఆయనకి ఇది ఉంది, ఏది అదేది ఎర్రచంద్రం పొలం ఉంది. హల్లెలూయా. ఉయ్యూరులో మంచి అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు. అమ్మాయిని మా పాస్టమ్మ గారు అక్క అబ్బాయికి ఇచ్చాడు. వాళ్ళు ఇద్దరు కూడా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. హల్లెలూయా. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు లండన్లో ఉన్నాడు. హల్లెలూయా. ఒక హెల్పర్కి ఇదంతా ఎలా సాధ్యం? మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. 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 ఆమేన్. మనము ప్రభు దగ్గరికి రాకముందు దరిద్రులం, శాపగ్రస్తులం, వెలివేయబడిన వారం, దేశించబడిన వారం. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనము దరిద్రులం కాదు. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడే మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. అబ్రహాముని గురించి ఏతు కుమారులు ఆదికాండం 21వ అధ్యాయములు అంటారు, నీవు మా మధ్య మహారాజు అయి ఉన్నావు అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాముని దేవుడు 12వ అధ్యాయములో పిలిచంటాడు, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. దేవునికి స్తోత్రం. 26వ అధ్యాయము ఆదికాండములో ఇస్సాకుతో అంటాడు, నీ తండ్రి అయిన అబ్రహాముకు తోడై ఉన్నట్లు నేను నీకును తోడై ఉంటానన్నాడు. హల్లెలూయా. ఆదికాండం 28వ అధ్యాయములో బేతేలులో నిద్రపోతున్నటువంటి యాకోబుని దేవుడు దర్శించి నిన్ను నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆదికాండం 31వ అధ్యాయము చివరి వచనములో చూస్తే అతన్ని 2 సేనలుగా దేవుడు ఆశీర్వదించాడంట యాకోబుని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సేవకులారా, ఏ రాజకీయ నాయకుని దగ్గర మనము 5 పైసలు తీసుకోకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. మీరు నా మాట నమ్మితే దేవుని కృప మీ మీదకి వస్తుంది. హల్లెలూయా. ఒక గొప్ప దరిద్రుడైన నన్ను దేవుడు మా ప్రాంతానికి ఆశీర్వాదకరంగా ఉంచాడు. అనేక మంది సేవకులకి, అనేక సంఘాలకి, అనేక మందిరాలకి ధనమును సహాయం చేయగలిగిన స్థితిని దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. కవర్లు ఉంటాయే, కవర్లు, ఇలాంటి డబ్బులు పెట్టి ఇచ్చే కవర్లు ఉంటాయి కదా. ఇప్పటికి ఇంచుమించు ఒక 600 కవర్లు కొని ఉంటాం. ఆయనే కొనుక్కొచ్చేది ఆయనే, డబ్బులు పెట్టేది కూడా ఆయనే. కవర్లో సేవకుల మీటింగుల్లో కవర్లు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అబద్ధాలు చెప్పట్లేదు ప్రియులారా. దైవ సన్నిధిలో ఉన్నాను. ప్రభు త్వరగా రానై ఉన్నాడు. అబద్ధములకు జనకుడు అపవాది. నేను అపవాది కుమారుని కాదు, దైవ కుమారుడైన ప్రభు యేసు క్రీస్తు కుమారుణ్ణి. హల్లెలూయా. అందుకనే అసాధ్యమైన వాటిని, హల్లెలూయా, పాల్ యాంగిచా గారితో నేను ఉన్నాను, రెయిన్హార్డ్ బాంకే గారితో ఉన్నాను, బెన్నీ హిన్ గారితో ఉన్నాను, మలేషియాలో ప్రిన్స్ గుణరత్నం గారితో ఉన్నాను, థాయిలాండ్లో ప్రిన్స్ ఆయన ఫిలిప్ డేరియస్తో ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప ప్రపంచంలో గొప్ప దైవ సేవకులందరితో కూడా సింగపూర్లో కాన్హీ ఆయన 25,000 మంది సంఘం అయింది. హల్లెలూయా. వీళ్ళందరితో కూడా నా సహవాసం ఉంది. వాళ్ళందరి మధ్య నేను కూర్చుని దేవుని ఆరాధించిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కారణం ప్రభు ఒకటే అన్నాడు, నీవు నా కుమారుడువు అన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకసారి నేను ప్రభుని అడిగాను, నేను ఎక్కడ ఉన్నానప్పుడు సౌత్ కొరియాలో ఉన్నాను. పాల్ యాంగిచా గారు ఆ ప్రేయర్ టవర్లో ఉన్నాను. అక్కడ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. నా ముందు ఒక అమెరికా ఆయన, నా వెనకమాల ఒక ఆస్ట్రేలియా ఆయన, ఇటు పక్కన ఒక సింగపూర్ ఆయన, ఇటు పక్కన ఒక మలేషియా ఆయన ఉన్నారు. మధ్యలో నేనున్నాను. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, నేను కూడా పెద్ద సేవకుడిని అనుకుంటున్నారు. వాళ్ళు
ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్నాను కనుక. నేనెవరో నాకు తెలుసు. మా ఊర్లో 25 ఇళ్ళు ఉంటాయి. ఈ కేవలం 25 ఇళ్ళు ఉన్నటువంటి ఊరు మాది. ఇంత చిన్న ఊరండి. ఆ 25 ఇళ్ళు మా కులస్తులే. ఆ 25 ఇళ్ళు. హల్లెలూయా. ఆ 25 ఇళ్ళు కలిగినటువంటి ఊరిలో హల్లెలూయా 85 అడుగులు బారు, 45 అడుగులు ఎలెడుపు చర్చి స్లాబ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. నోరు తెరిచి ఒక్కళ్ళని కూడా అడగలేదు డబ్బులు. నేనేం చెప్తున్నా ఆయనే సాక్షి, నా విశ్వాసే సాక్షి. నేను అబద్ధాలు చెబితే పాస్టర్ గారు పెద్ద డ్రామా ప్లేయర్, ఇక్కడ ఇట చెబుతాడు, అక్కడ అటు చెబుతాడని వీళ్ళందరికీ చెబుతాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఆయన లేకపోతే నేను కోసేయచ్చు. అందులో మామూలు ఆయన కాదు, ఆయన లైన్ ఇన్స్పెక్టర్. హల్లెలూయా. కరెంట్ డిపార్ట్మెంట్లో లైన్ ఇన్స్పెక్టర్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నెలకి 30,000 దశంభాగం ఇస్తాడు. వాళ్ళ అబ్బాయిది అయింది 30,000 దశంభాగం. అక్షరాలు తీసుకొచ్చి, ఫోన్పేలు కాదు, డబ్బులేది డ్రా చేసి తీసుకొచ్చి నా చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకుంటాను నెల. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నాను ధైర్యంగా, ఏ రాజకీయ నాయకుని దగ్గర మన తల దించకూడదు. హల్లెలూయా. ఈ రోజున చాలా దుఃఖకరంగా ఉంది సేవకుల పరిస్థితి, ఎంత బాధకరంగా ఉందో. హల్లెలూయా. ఎందుకు మనం ఎవరం శాసించగలిగిన స్థితిని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. 28 సంవత్సరాల సేవలో ఉన్నాను. ఒక్క 5 పైసలు నాకు తెలియదు. తీసుకో డబ్బులు, ఎవరికి కావాలా ఎన్ని డబ్బులు? కానుక పెట్టలే, కానుక పెట్టదు, గీనికి పెట్టదు, తీసుకో. అసలు వాళ్ళకి ప్రార్థనే చేయను నేను. అందుకే వాళ్ళకి మీరు ప్రార్థన చేస్తే నేను కళ్ళు మూసుకోలే, నాకు అది ఇష్టం లేదు. అలా బూట్లు తీయమండి, తీసాడా? తల బిరిసేంటి? మరి వాళ్ళకి మనం ప్రార్థన చేయటం శాపం మనకి. హల్లెలూయా. హల్లెలూయా. మహిమ కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం, రోషము కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. లక్షలు మన కాళ్ళ కిందకు దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. రోషం ఉండాలి మనకి, భక్తిలో రోషం ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. మీరు మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు మీ దగ్గరికి లక్షల ధనము తీసుకురాకపోతే. హల్లెలూయా. 5 పైసలతో సహా దశంభాగం తీసుకొస్తాడు. 26,50,000తో ఇల్లు కడితే 2,65,000 తీసుకొచ్చి దశంభాగం పెట్టాడు ఆయనే. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రతి సంవత్సరం కొంటో ఎకరమో కొంటానే ఉంటాడు. కొన్న పొలం అంతటి కొన్న దశంభాగము ఆ సంవత్సరం వచ్చిన ప్రథమ పంట కూడా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెడతాడు. ప్రథమ పంట వచ్చిన డబ్బులు. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన విశ్వాసులారా, అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? ఆమేన్. రోషము కలిగి మనం భక్తి చేయాలి. మీరు నిజముగా యేసు ప్రభుని ఎరిగి ఉంటే రాబోతున్న ఎలక్షన్ డబ్బులు ఏది మీరు తీసుకోమాకండి, మాకొద్దని చెప్పండి. హల్లెలూయా. ప్రభుని అడగండి, మోకరించండి, కన్నీరు కార్చండి, దేవుని దగ్గర అడగండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. మీ కన్నీటిని పన్నీరుగా దేవుడు మారుస్తాడు. మీ భక్తి నీతి కలిగినదైతే దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని అనాథులుగా ఉంచడు. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లలను అనాథులుగా చేయడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన భక్తి ఏ ఎండకు ఆ గొడుగు పట్టేది కాదు, మన భక్తి. హల్లెలూయా. పెందల కడ లెగవండి, దేవుని పాదాల దగ్గరికి రండి, మోకరించండి, మొర్ర పెట్టండి.
దేవుడు అద్భుతంగా మీ ప్రార్థనలను ఆలకించి మీ చేతులను దేవుడు బలపరుస్తాడు. హల్లెలూయా చెప్పండి. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆమె వెళ్ళి పెందలకడ వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళింది. అక్కడ రాయి తీయబడి ఉన్నది, ఆయన దేహము లేదు. చూసిన శిష్యులందరూ వెళ్ళిపోయారు, పారిపోయారు. మగ్దలేని మరియా అక్కడే పడి ఏడుస్తూ ఉంది, అక్కడే పడి ఏడుస్తూ ఉంది. తల భూమి మీద పెట్టి ఏడుస్తూ ఉంది. అయ్యో నా ప్రభువుని ఎవరెత్తుకుపోయారు, నా ప్రభువుని ఎవరెత్తుకుపోయారు, నా ప్రభువుని ఎవరెత్తుకుపోయారు అని ఆమె అక్కడ పడి ఏడుస్తూ ఉంటే పునరుద్ధానుడైన దేవుడు చూడండి, ఆయన బ్రతికున్నప్పుడు అందరూ చూశారు. చూశారా లేదా యేసు ప్రభువాన్ని? చనిపోయిన తర్వాత కొందరే చూచారు. ఆ కొందరిలో మొట్టమొదట చూచిన ఆమె మగ్దలేని మరియా. అందరు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. యేసు ప్రభుని మొట్టమొదటిగా చూచిన ఆమె మగ్దలేని మరియా. ఆయన పిలుస్తున్నాడు, మరియా, ఓ మరియా అన్నాడు. హల్లెలూయా. తుళ్ళుపడి లేచింది ఆమె. ఈయన ఎవరో తోటమాలి అనుకుని ఏమంటుంది, నా ప్రభువుని ఎక్కడ పెట్టావయ్యా, నా ప్రభువుని ఎక్కడికి మోసుకుపోయావయ్యా, నా ప్రభువుని ఎక్కడ పెట్టావో చెప్పు, నేను మోసుకుని పోతానంది. హల్లెలూయా. ఆమె ఆయన మోసుకుపోవటానికి శవం కాదు. ఆమె అలా మాట్లాడుతూ ఉంది. ఆయన పునరుద్ధానుడైన దేవుడు. హల్లెలూయా. మరణము జయించి, సిలువను జయించి, బండను జయించి, సమాధిని జయించి, సాతాను జయించి, సర్వశక్తిమంతుడై లేచిన చిరంజీవుడు, విజయశీలుడు, మహిమోన్నతుడైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నేనే మరియా. అప్పుడు కన్నులు తెరవబడి ఆయన ప్రభు అని గుర్తించింది. ఆయన ప్రభు అని గుర్తించింది. హల్లెలూయా. ఆయన ప్రభు అని గుర్తించింది. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఆమె కన్నులు తెరవబడి ప్రభు అని గుర్తించి ఆయన్ని ముట్టుకోపోయింది. ఆయన అంటున్నాడు కదా, నేను నా తండ్రి ఎద్దకు ఇంకా ఎక్కువ వెళ్ళలేదు మరియా, నువ్వు వెళ్ళి చెప్పు, నేను లేచానని చెప్పు, నేను గలిలయకు ముందుగా వెళుతున్నానని చెప్పు అని చెప్పి ఆమెను పంపించాడు. హల్లెలూయా. ఆమె చూసింది. ఎందుకంటే ఆమెకి ఆశ ఉన్నది. ఏమి ఆశ? పునరుద్ధానుడైన యేసు ప్రభు, క్షమించండి, ఆయన దేహమునకు ఆమె చేయవలసిన కార్యము చేయాలని పూజా కార్యక్రమం కొరకు కావలసినవన్నీ తీసుకుని వచ్చింది. కానీ ఆమె మృతుల్లో ఆయన ఎదుగుతుంది, కానీ ఆయన సజీవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన సజీవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. ఆయన సమాధి మీద రాయబడింది, ఆయన ఇక్కడ లేడు. ఎక్కడ ఉన్నాడు? ఇద్దరు ముగ్గురు ఆయన నామం పేరిట ఎక్కడైతే ఏకీభవించి ప్రార్థిస్తారో, ఆరాధిస్తారో, స్తుతిస్తారో వారి మధ్య ఆయన ఉంటానని చెప్పిన దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన సజీవుడైన దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. బలవంతుడైన దేవుడు నీతో ఉన్నాడు. నీ తల రాత మార్చగలిగిన దేవుడు నీతో ఉన్నాడు. నీ స్థితిగతి మార్చగలిగిన దేవుడు నీతో ఉన్నాడు. నీ భక్తి నీతియుక్తమైనదైతే, నీ భక్తి యథార్థమైనదైతే, నీ కన్నీటిని పన్నీరుగా మార్చి నీ బంధువుల్లో, నీ గ్రామంలో, నీ స్నేహితుల్లో, నీ సంఘములో దేవుడు నిన్ను లేవనెత్తగలడు. నమ్మితే దేవునికి ఘనముగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎరుగుదును ప్రియమైన సేవకులారా, 25 సంవత్సరాల క్రితం ఎలా సేవలోకి వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. కానీ నేను అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నాను. హల్లెలూయా. కారణం ఏమిటి అంటే మన భక్తి నీతి కలిగినదిగా, రోషము కలిగినదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చాలు ఆయన మన స్థితిని మార్చడానికి. హల్లెలూయా. శాపగ్రస్తమైనటువంటి వంశములో 3వ తరము వారు కూడా వారిని లెక్కించకూడదు, యోధా అంటే ఇశ్రాయేలీల్లో లెక్కించకూడదు అన్నటువంటి రూతుని దేవుడు స్థితి మార్చి, గతి మార్చి యేసు ప్రభు వారికి ఆమె ఆ జేజే అయ్యేటట్లుగా దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కనికరము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆమె అంటది, ఇదిగో నీ దేవుడే నా దేవుడు, నీ జాతే నా జాతి, మరణము తప్ప నిన్ను నన్ను ఏరు చేయలేదు అత్తమా అంది. ఏరు చేయలేదు. ఎవరు అంది? రూతు. చెప్పండి హల్లెలూయా. అదే ఆ మాటే ఆమె మీద గ్రేస్, కృపగా వచ్చేసింది అనమాట. హల్లెలూయా,
హల్లెలూయా. ఆ ఒక్క మాటే, ఆ సమర్పణే, ఆ త్యాగమే, ఆ యొక్క ప్రతిష్టతే ఆమె స్థితిని మార్చివేసింది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 10th క్లాస్ వరకు సైకిల్ కూడా లేకుండా చదివిన వాడిని నేను ఒక్కడినే. డొక్కుది కానీ మంచిది కానీ ఏదీ లేకుండా 95వ సంవత్సరం 2 మడ్డగారులు లేక గేర్ కేసు లేని సైకిల్తో సేవ ప్రారంభించాను. 95వ సంవత్సరం 2 మడ్డగారులు లేవు, గేర్ కేసు లేదు ఆ సైకిల్కి. అప్పుడు నేను 10th వస్తుండే కనుక ఇక్కడ దాకా మడత పెట్టుకుని ఆ సైకిల్ తొక్కుంటూ వెళ్ళేవాడిని. ఎందుకు? ఆయిల్ అవ్వకోకుండా. ఊరు దగ్గరికి వెళ్ళిన తర్వాత మడతలు తీసి ఆ గృహ దర్శనాలు చేసి మళ్ళా ఊరు బయటకు వచ్చి మడత పెట్టుకుని ఆ సైకిల్ తొక్కుంటూ వచ్చేవాడిని. హల్లెలూయా, హల్లెలూయా. ఈసారి ఎప్పుడైనా మీ పాస్టర్ గారు పిలిస్తే బెంజ్ కార్ వేసుకుని వస్తా ఇక్కడికి. ఇప్పుడు I-20 వేసుకొచ్చాను, ఈసారి బెంజ్ కార్ వేసుకొస్తా. హల్లెలూయా. అక్టోబర్లో వస్తుంది. మొన్నే చూసి వచ్చాను, 68 లక్షలు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, ఎలా సాధ్యం? నా ప్రభువుకి సమస్తము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పుట్టేటప్పుడు నీ మీదున్న వంశ పారంపర్యాచార్యంగా వచ్చిన పాపము నీ తలం మీద నుదుట ఈడు దరిద్రుడు అని రాసిందేమో. నా ప్రభు రక్తం ఏం చేస్తుందంటే ఆ శాపాన్ని పాపాన్ని కొట్టివేసి ఈడు బహుధనవంతుడని రాసేస్తుంది. హల్లెలూయా. అరే, ఈ మాటలు మీకు ఏమి జీవాన్ని ఇవ్వట్లేదే, శక్తిని ఇవ్వట్లేదే. మీరైతే అసలు గంతులు వేయాలి, లేచి గంతులు వేయాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మన స్థితిగతులు మార్చగలిగిన దేవుడు. మన పాపమే కాదు, మన పాపముతో కూడా మన దరిద్రమును కొట్టివేసే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మగ్దలేని మరియలో ఉన్న ఆసక్తి నీలో ఉన్నట్టయితే ఆయన నీకు తప్పక ప్రత్యక్షమవుతాడు. ఆయన ఒకసారి నీకు ప్రత్యక్షమైతే, ఆయన వెలుగు నీ మీద పడితే నీ స్థితి గతి మారిపోతుంది దేవుని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి సాధ్యమే, ఆయన వలన మనకు సమస్తము సాధ్యమే. గట్టిగా అందరూ చప్పట్లు కొడతారు. సాధ్యమే, అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాలో నుండగా. చెప్పకూడదు. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాలో నుండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. సాధ్యమే, అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. యేసునామం ఉన్నతనామం, యేసునామం ఉన్నతనామం. స్తుతి స్తోత్రము, లేదు స్తుతి స్తోత్రము యేసయ్యా. ప్రేమించావు, నాకై ప్రాణమిచ్చావు, జీవింపచేశావు. కీర్తింతును, నిన్నే ఆరాధింతును, సేవింతును నీ నామమునే. యేసునామం ఉన్నతనామం, యేసునామం ఉన్నతనామం. స్తుతి స్తోత్రము యేసయ్యా, స్తుతి స్తోత్రము యేసయ్యా. నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగిన యేసు నామము. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రతిష్ఠించబడిన దేవుని స్థలం.
ఈ ప్రతిష్ఠించబడిన స్థలములో అపవిత్రులు ఎక్కి దేవుని అభిషేకం లేదు. అందుకని అడుగడుగున దుష్టుడు ఆటంకపరుస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ ప్రవాహానికి దుష్టుడు ఆటంకపరుస్తున్నాడు. హల్లెలూయా. రాబాసాక రూకా బాబాబాల రషందాల రసి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిష్ఠించబడిన స్థలం ప్రతిష్ఠించబడినట్లుగానే ఉండాలి. హల్లెలూయా. మహిమ కలుగునుగా. రండి సేవకులు, పైకి రండి, పైకి రండి, రండి సేవకులేక పైకి రండి, పైకి రండి. రాబాసాక రూకా బాబాల రషందాల రసి. హల్లెలూయా. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తేసు నామము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు జయం. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా ఆమేన్. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. ఆమేన్. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హోసన్నా 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 మహోన్నతుడు. హోసన్నా 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 మహోన్నతుడు. దేవుని నామము ఉన్నత నామము, దేవుని నామము ఉన్నత నామము. నీకే ప్రభావమురా రాజుకే, ప్రభావమురా రాజుకే. మహిమా 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 రాజుకే, మహిమా 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 రాజుకే. దేవుని నామము ఉన్నత నామము. ఆమేన్. దేవుని నామము ఉన్నత నామము. కృతజ్ఞతాస్తుతులు నీకే, ప్రభావమురా రాజుకే, ప్రభావమురా రాజుకే, ప్రభావమురా రాజుకే. మహిమా ఘనత ఘనత మహిమ నీకే రాజా, మహిమ నీకే, మహిమ నీకే రాజా, మహిమ నీకే. నీ ప్రజల మీద అల్లాడింది. హృదయాలు తెరవండి, నేత్రాలు వెలిగించండి, ఆ శక్తిని పుట్టించండి. ఆత్మతో నింపండి ప్రభువా, ఆత్మతో నింపండి నాయన. హల్లెలూయా. మహిమ కలిగిన సంఘముగా, మహిమ కలిగిన ప్రజలుగా, నీకు మహిమకరముగా ప్రభువా నీ ప్రజలు జీవించుదురుగాక. శాపం పాపం అంధకారం అజ్ఞానం యేసు నామములో కొట్టివేయబడునుగాక, యేసు నామములో కొట్టివేయబడునుగాక. నీ ప్రజల యొక్క స్థితిగతులు మార్చండి ప్రభువా. హల్లెలూయా. రబా సక